ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు ఎవరి నోట విన్నా గోదారి గట్టు మీద రామశిలకావే ఈ పాటే ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాదు అలా యూట్యూబ్ ఓపెన్ చేశామంటే చాలు ఇలా ఎన్నో జంటలు అందంగా డాన్స్ చేస్తూ కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ అందమైన పాటకి కొరియోగ్రఫీ చేసింది మరెవరో కాదు, భాను మాస్టర్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఇంకొక 2 హిట్ సాంగ్స్ కి కూడా ఆయనే డాన్స్ మాస్టర్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు భాను మాస్టర్. ఆయనతో మాట్లాడి ఆయన లైఫ్ జర్నీ గురించి తెలుసుకుందాం. హలో భాను మాస్టర్. హాయ్, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు బయటి ప్రేక్షకులే కాదు, నేను కూడా ఓకే ఆడియన్స్నే కాబట్టి నేను కూడా అసలు ఎంత నచ్చేసిందో ఆ సాంగ్, మీరు ఆ డాన్స్ కంపోజ్ చేసిన విధానం. ఫస్ట్ మీకు ఆఫర్ ఎలా వచ్చింది భాను మాస్టర్? నేను అనిల్ రావుపూడి గారికి రాజాది గ్రేట్ నుంచి ట్రావెల్ అవుతున్నామండి. రాజాది గ్రేట్ నుంచి అక్కడ 2 సాంగ్స్, నెక్స్ట్ సర్లేరు నీకెవరు దాంట్లో 2 సాంగ్స్, F2 F3 భగవంత్ కేసర్లో మళ్ళీ 3 సాంగ్స్, అలా కంటిన్యూగా ఆయనతో ట్రావెల్ అవుతున్నాను. ఆయనకి నాకు మధ్య మంచి అసోసియేషన్, వెరీ గుడ్ అండర్స్టాండింగ్. సాంగ్ల పట్ల ఇద్దరికి ట్యూనింగ్, అమేజింగ్ ట్యూనింగ్ అండి. ఆయన అడగగానే నేను నంబర్ ఆఫ్ ఒక 5 వర్షన్స్ ఇస్తాను. ఆ 5 వర్షన్స్ నుంచి ఆయన పిక్ చేసుకొని మూమెంట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. సో అనిల్ రావుపూడి గారే మెయిన్ రీజన్ చేయడానికి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఈ గోదారి గట్టుతో పాటు మీను, బ్లాక్ బస్టర్ పొంగల్, ఈ 3 సాంగ్స్ కూడా మీరు చేసినవే. అసలు 3 హిట్ అయ్యాయి. 3 ఒకేసారి చెప్పారా? ఈ 3 సాంగ్స్ మీరే చెయ్యాలి అని అడిగారా? డే 1 చెప్పారండి అనిల్ గారు. ఫస్ట్ డే షూట్ రోజు నేను వెళ్ళాను కలవడానికి. వెళ్తే ఆఫీస్కి వెళ్దామన్నారు. ఈవినింగ్ ప్యాకప్ అయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మాస్టర్ అన్ని పాటలు మీరే చేయండి అంటే, అవునా సార్ అని చెప్పేసి చాలా థ్యాంక్స్ చెప్పాను అప్పుడే. సార్ అంటే సంక్రాంతి ప్రాజెక్టు ప్లస్ అన్నీ సింగిల్ కార్డ్ ఈ మధ్య చాలా రేర్. అంటే పాత జమానాలో సింగిల్ కార్డ్స్, ఈ మధ్య నేను చాలా అలా చేస్తున్నాను. ఆయన చేస్తారని అడిగాడు. ఎందుకు చేయను సార్ మీతోని అని చెప్పేసి ఒప్పుకున్నాను అలా. ఫస్ట్ అసలు గోదారి గట్టు మీద రామశిల్క సాంగ్ ఉంది కదా, అంటే ఒక సాంగ్ హిట్ అవ్వాలంటే ఒక టీం వర్క్ అంతే కదా. కాస్ట్యూమర్ దగ్గర నుంచి సెట్టింగ్స్ కావచ్చు, సింగర్స్, అసలు లిరిసిస్ట్, ఇంతమంది కలిసి వర్క్ చేస్తే ఈ అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ సాంగ్ చేస్తున్నప్పుడు ఎన్ని రోజులు పట్టింది? అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్చువల్గా ఈ సాంగ్ని టోటల్ 5 days ప్లాన్ చేశారు అనిల్ గారు. 5 days పొలాచిలో షూట్, హౌస్ సెట్లోనే చేయాలి. ఎక్కడైతే సీన్స్ జరిగాయో అక్కడే చేయాలి. సో 5 days ప్లాన్ చేసాము. వెళ్ళి నేను కంపోజ్ చేసిందంతా చూపించాను. చూపిస్తే మళ్ళీ అక్కడ చిన్న చిన్న చేంజెస్ చేసి ఒక 1 hourలో నైట్ షూట్, మార్నింగ్ అంతా రిహార్సల్ చేసుకొని సెట్కి వెళ్ళాము. 5 days అనుకున్న షూట్ 3 daysలో క్లోజ్ చేసాము. అసలు మాస్టర్ అంత న్యాచురల్గా అసలు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే అందమైన కెమిస్ట్రీని ఎలా విజువలైజ్ చేయగలిగారు? అసలు ఒక డాన్స్ స్టెప్స్గా వాటిని ఎలా మార్చగలిగారు? మీ మైండ్లో అప్పుడు వచ్చిన ఆలోచనలు ఏంటి? ఆలోచన అంటే కథ అండి. మెయిన్ కథ మనని డ్రైవ్ చేస్తుంది. ప్లస్ అనిల్ గారి థాట్స్, అనిల్ గారి ఇన్పుట్స్, అంటే కాన్సెప్ట్, ఆ కథ చెప్పేటప్పుడే ఆయన ఎంత డీటెయిలింగ్గా, ప్లస్ ఆ కథ నుంచి మనకు ఈజీగా మనం ఆ క్యారెక్టర్స్ని పట్టుకొని ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, వాళ్ళిద్దరి బిహేవియర్ ఎలా ఉండాలి, ప్లస్ మనము స్టోరీ ఎక్స్టెన్షన్ ఈ కథలో ఏం చెప్పొచ్చు అనే దాని మీద నుంచి వస్తాయి అలా. ఇంకొకటి ఏంటంటే 20 years తర్వాత మళ్ళీ ఇది రమణ గోగల్ గారు పాడిన ఫస్ట్ సాంగ్. అలాగే ఆయనకి పోటీగా మధుప్రియ కూడా చాలా చక్కగా పాడింది. అసలు ఆ ఇద్దరు సింగర్స్కి ఇంత అందమైన సాంగ్కి కంపోజ్ చేయడం అంటే మీకు కూడా ఛాలెంజింగ్ కదా? కానీ మేము షూట్ చేసేటప్పుడు రమణ గోగల్ గారు ట్రాక్ లేదు, మధు కూడా పాడలేదు అప్పటికి. మేము ఊరికే రఫ్ సింగర్స్ ట్రాక్ మీద షూట్ చేసాం. చేసిన తర్వాత రమణ గోకుల్ గారు పాడిన తర్వాత ఇంకా షాక్ అయిపోయాను. ఏంటి మనం లెవెల్లో అసలు మారిపోయింది, సాంగ్ లెవెలే మారిపోయింది అని రీఎడిట్ చేసామండి మళ్ళీ సాంగ్ని. రమణ గోకుల్ గారు పాడిన దాని మీద షార్ట్స్ ఉన్నాయి, బెస్ట్ షార్ట్స్ ఉన్నాయి. సో అవన్నీ చిన్నగా చేంజెస్ చేసి మేనేజ్ చేస్తే
అమేజింగ్ ఫైనల్ అవుట్పుట్ అట్లా. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. అంటే సింగర్స్‌ని బట్టి డాన్స్ స్టెప్స్ మారిపోతాయి. అవును, ఒక డాన్స్ మాస్టర్ ఆలోచన కూడా మారిపోద్ది. డెఫినెట్గా అండి. ఇప్పుడు రమణ గోగుల్ గారు పాడిన తర్వాత ఆ స్టార్టింగ్ హమ్మింగ్స్ యాడ్ అయ్యాయి, తారారే Yes. రారారా అవన్నీ. ముందు సింగర్ పాడినప్పుడు అవి లేవు. సో మళ్ళీ మా ప్లస్ పాయింట్ ఏంటంటే ముందే కొన్ని ఎక్స్ట్రా షార్ట్స్ తీయడం వల్ల అది మేనేజబుల్ అయిపోయింది అలా. మాస్టర్ ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ ఒక సింగర్ పాడినప్పుడు స్టెప్స్ ఎలా మారిపోయాయో, ఒక హీరో, హీరోయిన్ ఎవరు అని తెలిసిన తర్వాత వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు డాన్స్ కంపోజ్ చేసే విధానం కూడా వేరుగా ఉంటుంది కదా! ఎందుకంటే ఇక్కడ వెంకటేష్ గారికి ఒక రకంగా, బాలయ్య గారికి ఇంకో రకంగా, అలాగే ఇప్పుడు మహేష్ బాబు లాంటి వాళ్ళకి ఇంకొక రకంగా, అల్లు అర్జున్‌కి ఇలా డిఫరెంట్ జోనర్ ఉంటుంది కదా! తప్పకుండా అండి. ఎందుకంటే వెంకటేష్ గారికి అనేది ఒక సపరేట్ బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్, ప్లస్ ఎట్ ద సేమ్ టైం కథలో ఒక క్యారెక్టర్, హ్మ్. ఇవన్నీ పెట్టుకొని మనము కంపోజ్ చేస్తే ఈజీగా ఆడియన్స్ కనెక్ట్ అయిపోతాడు. అంటే ఆ కథలోని పాత్రే చేస్తున్నట్టు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వెంకటేష్ గారి బాడీ లాంగ్వేజ్ మిస్ అవ్వద్దు. ఇవి మిస్ అవ్వకుండా చేస్తే కనెక్ట్ అయిపోతారు ఈజీగా ఆడియన్స్. అక్కడ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌ని కూడా దృష్టిలో పెట్టుకోవాలా? ఎగ్జాక్ట్లీ, ఆ బాధ్యత ఎగ్జాక్ట్లీ. కూడా డాన్స్ ఇప్పుడు మాస్టర్‌ది. ఐశ్వర్య రాజేష్ హ్యాండ్ మూమెంట్ ఇలా చేసి నో అని చెప్పడం కూడా బాగా, అందరూ ఆ ఎక్స్ప్రెషన్ కూడా బాగుందని మంచి అప్లాజ్ వస్తుంది తనకు కూడా. యెస్. నేనొక రివ్యూలో కూడా విన్నాను. అసలు ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి కావడం వల్ల, ఆ ఎక్స్‌ప్రెషన్ తెలియడం వల్ల ఎంత అందంగా ఈ హ్యాండ్ అవును. మూవ్‌మెంట్స్ మీరు చెప్పిన నో అవును, అనేది, నో అంటే అనేది. ఒక లాంగ్వేజ్‌కి ఉండే ఇంపార్టెన్స్ Yes. కూడా అక్కడ కనిపించింది. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి. ఆ! మీరు చెప్పింది చెప్పినట్టుగా చేసే ఒక హీరో, హీరోయిన్ కూడా దొరకడం మీకు అదొక మంచి ప్లస్ మంచి అన్నట్టే. ప్లస్ పాయింట్. ప్లస్ ఇది ఏదైనా డైరెక్టర్ దగ్గర నుంచి మనం వస్తుందండి కథ. డైరెక్టర్ ఎట్ ద సేమ్ టైం ఎంత పెద్ద సీనియర్ ఆర్టిస్టులు వెంకటేష్ గారు, వెరీ డిసిప్లైన్తో ఉన్న ఐశ్వర్య. మేము 5 days అనుకుంది 3 daysలో తీయగలిగామంటే సమీర్ రెడ్డి గారు డిఓపి. హ్మ్. అంటే ఎంత ఫాస్ట్ అంటే క్విక్ అయినా అసలు ఎంత షార్ట్గా అంటే నెక్స్ట్ షార్ట్ రెడీ. అలా 5 days ప్లాన్ చేసింది 3 daysలో అవ్వడం అంటే ఆర్టిస్ట్ కోఆపరేషన్, కెమెరామెన్ కోఆపరేషన్, కొరియోగ్రాఫర్ కాంట్రిబ్యూషన్, ఇవన్నీ కలిస్తే 3 daysలో ఫినిష్ చేయగలం. నెక్స్ట్ మనం బ్లాక్ బస్టర్ పొంగలే సాంగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ సాంగ్ పాడింది కూడా అసలు విక్టరీ వెంకటేష్ గారు. ఇది మళ్ళీ మీకు ఇంకో ఛాలెంజింగ్. ఆయన మూమెంట్స్‌కి తగినట్టుగా అసలు ఆయన వాయిస్ గానీ వాటన్నిటికి తగినట్టుగా మీరు స్టెప్స్ కంపోజ్ చేయాల్సి వచ్చి ఉంటుంది. ఇది ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ సాంగ్ ప్లస్ ఆ ఆడియో వింటేనే వేరే లెవెల్ ఎనర్జీ, వైబ్రేషన్ నిజంగా అంత విన్నప్పుడే ఏంటి ఇంత ఎనర్జెటిక్గా ఉంది. కాకపోతే కాన్ఫిడెన్స్ ఏంటంటే అందరం పాజిటివ్గా ఉన్నాము. అనిల్ గారు వదిలే సమస్య లేదు, ఆయన వదలరు అని ఒకరోజు రిహార్సల్, రేపు షూట్ అంటే ఈరోజు అంతా వర్షన్స్ కంపోజ్ చేస్తే సేమ్ యాజ్ యూజువల్ అనిల్ గారు వచ్చి దాంట్లో నుంచి హుక్ స్టెప్ కానీ అన్నీ ఆయన ఓకే చేసుకొని వెళ్ళిన తర్వాత సెట్లో వెంకటేష్ గారు నెక్స్ట్ లెవెల్ అండి. మీరు కొన్ని ఇన్స్టాలో రీల్స్ కానీ అవి చూస్తే వెంకటేష్ గారి ఎనర్జీకి డాన్సర్స్ అందరూ ఆయన ఓల్డ్ సాంగ్స్ పాడుతూ ఆయనని, అంటే సెట్లో అంత ఎనర్జీ రావడానికి కారణం వెంకటేష్ గారు. ఆయన డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇంకా ఒక 200 members డాన్సర్స్ అసలు ఆయన్ని ఎనర్జీ ఇచ్చి ఓల్డ్ సాంగ్స్ పాడి అసలు బాగా ఎంజాయ్ చేసాం ఆ సాంగ్. అంటే మేము షూట్ చేసేటప్పుడే సంక్రాంతి ఫెస్టివల్లా ఉండింది మాకు. పండగ వచ్చినట్టు పండగ అనిపించింది వచ్చింది ముందే. ముందే అసలు నో ఓకే. డౌట్. అలాగే ఇంకొకటి మీను సాంగ్ కూడా మీరే కొరియోగ్రఫీ చేశారు. అవునండి, అవును. అది లవ్ సాంగ్ కదా? దీని అవునండి. ఎక్స్‌పీరియన్స్ ఏంటి మీది? ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ప్లస్ మంచి థింగ్ ఏంటంటే అండి, ప్రతి పాటలో స్టోరీ టెల్లింగ్ ఉందండి. హ్మ్. అంటే గోదావరి గట్టు ఉంది, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రిలేషన్ మీద. మీను సాంగ్కి కూడా వెంకటేష్ గారు ఆయన లవ్ స్టోరీ చెప్తూ ఉంటారు, స్టోరీ టెల్లింగ్. దాంట్లో అసలు బీమ్స్ ఇరగొట్టాడు మ్యూజిక్. నాకు సెకండ్ హాఫ్ నుంచి చాలా ఇష్టం పాట. ఓ ఆకాశమై నే వేచి ఉండగా అనే, అబ్బా అక్కడి నుంచి రేజ్ అవుద్ది సాంగ్. సో ఏంటంటే ఈ 2 పాటల్లో కథ చెప్పాలి, హ్మ్. మాంటేజెస్ ప్లస్ మళ్ళీ ఆ పాటలో ఉన్న హై ఎక్కడ మిస్ అవ్వద్దు. మళ్ళీ మాంటేజ్ అంటే ఏదో డల్గా ఉండి ఏదో కథ చెప్పామని కాకుండా ఆ ఎనర్జీ ఎక్కడ మిస్ అవ్వకుండా కుదిరింది ఈ సినిమాకి యాక్చువల్గా. కరెక్టే.
అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఓ 2 వీడియోల తర్వాతైనా మీ 'గోదారి గట్టు' సాంగ్ అవును. కనిపిస్తుంది. నేను ఒకటి చూసాను ఒక ఛానెల్‌లో 100 మిలియన్స్ అవును. 100 వ్యూస్. వ్యూస్. అవును. అసలు షాకింగ్ అనమాట. అస్సలు. ఏంటి అవును. మాస్టర్ హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేసారా ఇది? అస్సలు అంటే హిట్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశామండి. బావుంటది. డెఫినెట్‌గా వెంకటేష్ గారికి ఎక్కడా యాంటీ ఫ్యాన్స్ లేరు. హ్మ్. ప్రతి ఒక్కరు ఆయన్ని ఇష్టపడతారు. సో, హ్మ్. ఆ పాజిటివ్‌నెస్ కాన్ఫిడెంట్‌గా ఉండి హ్మ్. ఖచ్చితంగా హిట్ అవుతుంది కానీ తెలుగు ప్రేక్షకులు ఇంత పెద్ద హిట్ 100 మిలియన్ వ్యూస్ ప్లస్ ఇన్ని రీల్స్ అందరు ఓపిక్గా లుంగీలు, శారీలు, అవును. పువ్వులు ఇంట్లో కెమెరాలు పెట్టుకొని లైటింగ్‌తో సహా షూట్ చేస్తున్నారు. సాంగ్స్ రీల్స్ చేస్తున్నారు. అది చూసి నిజంగా అనిపించింది. అంటే హ్మ్. ఈ డ్రెస్సులేసుకొని మరీ రీల్స్ చేయడం అనేది నాకు తెలిసి ఈ సాంగ్‌కే ఎంత జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే. హ్మ్. అదే. మాస్టర్ ఇంకొకటి చెప్పనా? మీరు హ్మ్. ఎంతో మందిలో కాన్ఫిడెన్స్ ఇచ్చారు. యాహ్! ఎలా అంటే కనీసం డాన్స్ రాని వాళ్ళు గూడా వైఫ్ అండ్ ఓకే. హస్బాండ్ గూడా బెడ్‌రూమ్ డోర్ పెట్టేసుకొని అవునండి. ట్రై చేద్దాం మనిద్దరం ఈ సాంగ్ అవునండి. అని అవును. ఎంతమందికి కాన్ఫిడెన్స్ వాళ్ళని వాళ్ళు చూసుకొని లక్షల్లో వ్యూస్ చూసుకొని అవునండి. నిజంగా అవును. అన్నిటికి ఓ హార్డ్ స్టెప్స్ ఏసి లేదు. ఊగిపోతేనే డాన్స్ అని కాకుండా ఎగ్జాక్ట్‌లీ అండి. ఎగ్జాక్ట్‌లీ. ఒక రొమాంటిక్ సాంగ్‌ని గూడా ఇంత అందంగా అవును. పిల్లల ముందు గూడా వేసేలా చేశారంటే అవును. ఖచ్చితంగా అది విన్నామనుకోండి నిజంగా లిరిక్స్ వింటే అది అవే ఇంకో లెవెల్. అవును. పిల్లలకు అర్థం అవును. కాదు అది. అయినా సరే డాన్స్ చేయడానికి చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు, హ్మ్. ముసలివాళ్ళు, యంగ్ అవునండి. కపుల్. ఇక్కడేంటంటే మా కాన్సెప్ట్ కథ పరంగా ఏదున్నా విజువల్‌గా మనము చాలా ఈజీగుండాలి. హ్మ్. అందరూ హ్యాపీగా చేసుకోవాలి పాటను హమ్ చేస్తూ అని అనిల్ గారు నేను ముందు అనుకునే అంటే ప్లాన్ చేసే హెవీ స్టెప్స్ ఉండొద్దు. క్లియర్‌గా అర్థమవ్వాలి చూస్తుంటే. అంటే ఒక మంచి బాగా చించి ఆడే డాన్సర్‌కి బావుండాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఏ డాన్స్ రాకుండా కూర్చొని ఓన్లీ చెయ్యి ఇలా ఇలా యెస్. గోదారి గట్టు అని కూర్చొని కూడా మూవ్‌మెంట్ చేసుకొనిలా ఉండాలని ముందే అనుకోని డిజైన్ చేశామండి. హుహుహు. అది. మీరిక్కడ ఒక సీక్రెట్ చెప్పేయాలి మాస్టర్. చెప్పండి. రెమ్యునరేషన్. అంటే మనం ముందు మన పని చేయడానికే మాట్లాడుకుంటాం. హ్మ్. కానీ ఇంత హిట్ వచ్చిన తర్వాత అసలు హ్మ్. అది ఏమి మనం ఎక్స్‌పెక్ట్ చెయ్యం గానీ, మీకు ఈ సాంగ్‌కి 'గోదారి గట్టు' కావచ్చు, 'మీనూకి' అలాగే 'పొంగల్' సాంగ్స్‌కి రెమ్యునరేషన్ ఎంతిచ్చారు? ఎంతిచ్చారంటే చాలా బాగా ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. ఆ! బికాజ్ అంటే సోలో కార్డ్ ఈ సినిమాకి సోలో కార్డ్ కాబట్టి అండ్ 'దిల్ రాజు' గారి కంపెనీ ఎప్పుడు ఆయన హ్మ్. 'దిల్ రాజు' గారు, 'శిరీష్' గారు అమేజింగ్‌గా చూసుకుంటారు. చాలా సినిమాలు చేశాను ఆ బ్యానర్‌లో. సో, అసలెక్కడ రెమ్యునరేషన్ వైస్ కూడా తగ్గకుండా దాని రిఫ్లెక్షన్ ఏంటంటే వర్క్ బెస్ట్ వచ్చిందనంటే రెమ్యునరేషన్ కూడా బాగా ఇస్తేనే వస్తది. యాహ్! కరెక్టే. అదే అండి. అంటే అన్నీ మనం డబ్బులు చూసుకొని కూడా అవును. ఏం చెయ్యము. మన అవును. ఎఫర్ట్స్ ఎలా పెట్టాలో యెస్. అలా పెడతారు. మీరు అవును. సరదాగా అంటున్నారు అంతే. గానీ ఈ మాట. మీరు ఇంతకుముందు కూడా అనిల్ రావిపూడి గారితో ఎఫ్2 చేశారు. ఈవెన్ అవును. వెంకటేష్ ఎఫ్2, గారితో గూడా. ఎఫ్3 సర్లేరు ఎఫ్3 నీకెవరు, రాజా ది గ్రేట్. సూపర్ కాంబినేషన్ మీదసలు. అవునండి. అందుకే ఫ్రీ హ్యాండ్ బాగా ఇస్తారేమో. అవునవును. అయితే మనం ఈ సినిమాకొచ్చి మాట్లాడుకోవాల్సొస్తే ఐశ్వర్య రాజేష్, అలాగే మీనాక్షి చౌదరి ఈళ్ళిద్దట్లో ఎవరితో మీకు బాగా ఫ్లెక్సిబుల్ అనిపించింది? ఫస్ట్ సాంగ్ వచ్చేసి 'గోదారి గట్టే' షూట్ చేశాము. హ్మ్. తర్వాత తెలుసు నాకు ఐశ్వర్య రాజేష్ చాలా సాంగ్స్ చూసున్నాము. తను బెస్ట్ డాన్సర్. కాకపోతే వెంకటేష్ గారితో ఎక్స్‌ప్రెషన్ హ్మ్. రావాలి. హ్మ్. అంటే నాట్ ఓన్లీ వెంకటేష్ గారి పక్కన చేయాలంటే డాన్స్ ఏస్తే సరిపోదు. ఆ ఎక్స్‌ప్రెషన్ ఇద్దరి కౌంటర్స్ బావుండాలి. ఫస్ట్ డే ఆ ఇంట్రో షాట్ పెట్టాం. ఇంట్రో షాట్ పెట్టగానే అర్థమైపోయింది. అమ్మాయి నో చెప్పేది. అమ్మ చాలా క్యూట్‌గా చేసింది. హ్మ్. అంటే ఇది ఇంకా వర్కౌట్ అయిపోయిందని అప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అసలు తను కూడా వెరీ డిసిప్లైన్డ్ వెంకటేష్ గారితో ఇద్దరితో గానీ అమేజింగ్. అందుకనే చెప్పానుగా 5 డేస్ అనుకున్న సాంగ్ 3 డేస్‌లో చేయగలిగాం. కరెక్టే. అలా. హ్మ్. ఏమంటున్నారు? ఈ సాంగ్ చూసుకున్న తర్వాత ఐశ్వర్య రాజేష్ ఫీలింగ్ ఏంటి? విక్టరీ వెంకటేష్ ఏమన్నారు? ఫస్ట్ అయితే పెద్ద స్లోగా రీల్స్ స్టార్ట్ చేశారు. స్లోగా హిట్ అయిపోతుంది. ఇంకా రీల్స్ చూసి ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత నాకు వెంకటేష్ సార్ కాల్ చేశారు. షాక్ అయ్యాను నేను. హ్మ్. వెంకటేష్ "భాను భలే ఎళ్తుంది సాంగ్" అని చెప్పేసి అనగానే "సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్" అని చెప్పాను. అంటే నాకు తెలిసి వెంకటేష్ గారి కెరియర్‌లో అంటే ఇప్పుడు రీల్స్, ఇన్‌స్టాలో వచ్చిన తర్వాత దిస్ ఈస్ ద ఫస్ట్ సాంగ్ వెంకటేష్ గారిది ఇంత వైరల్ అవ్వడం. యెస్. అవును.
పైగా ఇప్పుడంతా యంగ్‌స్టర్స్, యూత్‌తో పోటీ యెస్. పడాల్సిన యెస్. టైంలో ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళందరికంటే గూడా అసలు ఆయన ద బెస్ట్ ఇవ్వగలగడం ఆయనకి నిజంగా అసలు కెరీర్‌లో గూడా బెస్ట్ మూమెంట్స్ ఇవన్నీ. యెస్ అండి. అండ్ దిస్ ప్రూవ్స్ అండి ఏంటంటే ఆడియన్‌కి న్యూ జనరేషన్ ఆఫ్ ఫిలిమ్స్ అవసరం లేదు. లేదా ఓల్డ్ జనరేషన్ ఆఫ్ ఫిలిమా ఇది అస్సలు యెస్. డజంట్ మ్యాటర్ అండి. అక్కడ ఏందంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఉందా లేదా హ్మ్. అనేదే మ్యాటర్. అంటే మనం ఏదైనా సీన్ గాని, సాంగ్ గాని చూసినప్పుడు అది చూస్తూ మనం ఎంటర్‌టైన్ అవుతే చాలు హ్మ్. అనేది ఈ సినిమా ద్వారా మళ్ళీ ప్రూవ్ చేశారు ఆడియన్స్ అందరూ. ఈ సినిమాకి ప్రమోషన్స్ గూడా బాగా చేశారు అసలు. అస్సలు అండి. ఆ! వెంకటేష్ గారు ఏంటండి నిజంగా. ప్రతి సినిమాకి మామూలుగా అనిల్ సార్ సినిమాలు అన్నిటికీ పాపం ఆయన షోల్డర్స్ మీద వేసుకొని సినిమాని ముందుకు తీసుకెళ్తారు ప్రమోషన్‌లో. హ్మ్. ఈ సినిమాకి మాత్రం ఆయన ఎంత తీసుకున్నారో వెంకటేష్ గారు కూడా అంతే తీసుకున్నారు అసలు. నిజమే. ఏం ప్రమోషన్స్ ఆ హీరో, హీరోయిన్స్ ఇద్దరు కూడా అస్సలు అంతే. ఇద్దరం అసలు టీము నలుగురు హ్మ్. అస్సలు ఏం ఎనర్జీ ప్రతి దగ్గరికెళ్ళినప్పుడు ఆ 'పొంగల్' సాంగ్ మీద డాన్స్ మొన్న ప్రీ రిలీజ్ మ్యూజిక్ ఈవెంట్‌లో వెంకటేష్ గారు సాంగ్ పాడడం, ఆయన డాన్స్ అస్సలు మతిపోయింది మాకు. అందరూ కూర్చున్న వాళ్ళని చైర్‌లో నుంచి లేచి డాన్స్‌లాడడం అవును. అక్కడ. అసలు హ్మ్. ఆ ప్రమోషన్స్ చూస్తున్నప్పుడే ఒక్కోసారి ఓవర్ ప్రమోషన్ అనిపిస్తది. హ్మ్. ఒక్కోసారి నమ్మకం లేనప్పుడు అవును. ఇంతగా ప్రమోట్ చేస్తారు. కానీ అవును. అసలు ఆ ప్రమోషన్స్ చూసినప్పుడు, వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసినప్పుడు, హ్యాపీనెస్ చూసినప్పుడే ఒక సాధారణ అవును. ప్రేక్షకుడికి అర్థమైపోయింది. సూపర్ అవును. హిట్ సినిమా మనం అవును. చూడబోతున్నాము అని. అవునండి. ఫస్ట్ డే ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్. వాళ్ళు ఏ ఈవెంట్‌కెళ్ళినా మీరు చూడండి ఫస్టే ఫేస్‌లో స్మైల్. హ్మ్. డౌటే లేకుండా అసలు అంటే సినిమా గురించి వాళ్ళు ఎంత చెప్పారో పక్కన పెడితే ఆడియన్స్‌తోని అక్కడున్న వాళ్ళతోని ఇంటరాక్ట్ అవ్వడం హ్మ్. వెంకటేష్ గారు. అది నిజామాబాద్‌లో ఈవెంట్ కానీ, ఇంకొక దగ్గర ఈవెంట్‌లు కానీ ఎన్ని ఈవెంట్స్ అసలు. ఆయన ఎంత ఓపికగా అసలు ప్రతి దగ్గర డాన్సులు అబ్బబ్బా! ప్రతి దగ్గర డాన్స్ చేశారు ఆయన వెంకటేష్ గారు. హ్మ్. వెంకటేష్ సార్ లాంటి హీరో అసలు ప్రతి ఈవెంట్‌లో ఎన్ని షోస్, టీవీ షోస్‌లో ఆయనెళ్ళి అసలు ప్రమోట్ చేయడం అనేది అవును. ఈ రేంజ్ ప్రమోషన్ నిజంగా అస్సలు ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఎప్పుడు చూడలేదు. చూడలేదు నేను. అవును. అసలు ఆయన ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్ సీరియస్‌గా. ఇంకొకటి 'అనిల్ రావిపూడి' గారు, అలాగే 'చిరంజీవి' కాంబినేషన్‌లో గూడా మీరు వర్క్ చేస్తున్నారని తెలిసింది. ఇంతకీ ఏంటి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? నేను చెప్తానండి. అది అనిల్ గారు అఫీషియల్‌గా అనౌన్స్ అనౌన్స్ చేయాలంటారా? చేసిన తర్వాత చెప్తానండి. మీరు గూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు గదా! అస్సలు 'చిరంజీవి' గారికి మామూలుగా అమ్మ కొరియోగ్రఫీ చెయ్యాలి. ఎందుకంటే ప్రతి డాన్స్ మాస్టర్‌కి ఇదొక ఉంటుంది. ఒక డ్రీమ్ లాంటిది. డ్రీమ్ లాంటిది. 'చిరంజీవి' గారికి కంపోజ్ యెస్ అండి. జేయాలి. కానీ ఇంకోటి అసలు డాన్స్‌కి ఆయన కింగ్. అవును. ఈజ్ ఏ కింగ్ ఆఫ్ గ్రేస్ నా యెస్. దృష్టిలో. గ్రేస్ ఆయన మించి అంటే ఎవరు చేయలేరు అది పక్కన పెడితే ఆయన సంథింగ్ ఎల్స్. ఆయన డాన్స్, ఆయన గ్రేస్ వేరే లెవెల్ ఆయన. మాస్టర్ మీరు 'తండేల్' సినిమా కూడా చేశారు కదా! అవును. కంపోజ్ చేశారు. బుజ్జి 'సాయి తల్లి, పల్లవి'. బుజ్జి తల్లి ఓహ్! సాంగ్‌కి 'బుజ్జి తల్లి' మీదే. 50 చిన్న మిలియన్ ప్యాచ్ వ్యూస్ వర్క్ చూసాను. చేశాను. ఇప్పటికే. ప్యాచ్ వర్క్ అది. అవునండి. 'బుజ్జి తల్లి' అవును. నిజమే. 'సాయి పల్లవి', 'నాగ చైతన్య'. అవును. ఎక్కువ లవ్ సాంగ్స్‌కి చేస్తున్నట్టున్నారు మాస్టర్ మీరు? లేదండి అన్నీ ఇప్పుడు అన్నిటికి డీజే టిల్లు చేస్తున్నారా? ఒక కంప్లీట్ క్యారెక్టర్ ఓరియెంటెడ్ డాన్స్. ఆ! 'జై బాలయ్య' సాంగ్ కంప్లీట్ డాన్స్ నంబరు. మళ్ళీ మరి 'రవితేజ' గారికి 'అబ్బచ్చా అబ్బచ్చా' సాంగ్ కంప్లీట్ డాన్స్ నంబర్. హ్మ్. కథే ఇంకా నన్ను డ్రైవ్ చేసేది కథ, హ్మ్. క్యారెక్టర్ ప్లస్ డైరెక్టర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు హరీష్ సార్ అన్నారు మాస్టర్ దీనికి అసలు ఇరగదీయండి అని చెప్తే 'మిస్టర్ బచ్చన్‌లో' ఆ మజా అంటే 'రవితేజ' గారు ఒకళ్ళు కంపోజ్ చేసుకుంటే ఎలా ఉంటదో అలాగే చేస్తాను నేను. అంటే ఏదో నా స్టైల్ ఏదో సెపరేట్‌గా ఉండి రుద్దడం కాకుండా వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌లో ఇది మూమెంట్ బావుంటది అని అనుకున్నప్పుడే చేస్తాను. ఓకే. అది. ఇంకా మళ్ళీ 'జై బాలయ్య', హ్మ్. బాలయ్య గారికి కూడా మీరే అలాగే 'భగవంత్ కేసరిలో' అవును. 'ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో' ఉయ్యాలో. ఎంత అవును. బావుంటుందండి. ఎంతమంది నోళ్ళల్లో అవును. విన్నాము. ఎంతమంది తండ్రి కూతుళ్ళు దానికి అవునండి. డాన్స్ వేశారో. అవునండి. అది చేస్తున్నప్పుడు మీకేమనిపించింది? అది మాంటేజ్ చేస్తా ఉన్నాము. షూట్ జరుగుతా ఉంది. అయితే ఉయ్యాలో ఉయ్యాలో దానికి ఏదన్నా బుక్ స్టెప్ ఉంటే చిన్నదుంటే బావుంటది సార్ అని చెప్పేసి అన్నాను. అంటే అనిల్ సార్ గూడా ఫస్ట్ మాంటేజెస్ అనుకున్నాం గదా! దాంట్లో డాన్స్ అవసరమా అని ఒక చిన్న డౌట్ ఉంది. బట్ లాస్ట్ మినిట్ ఇమ్మీడియేట్ ఒక చిన్న మూమెంట్ చూడండి సార్ చేస్తాను అని జెప్పేసి చూపిచ్చా. చూపించగానే చాలా బాగుంది చేద్దాం ఇదని అనుకొని చేశాము. కానీ అది గూడా అంతే పెద్ద హిట్ అయింది. అంటే ఒక డాటర్ అండ్ ఫాదర్ యెస్. యెస్. కలిసి శ్రీలీల. రీల్ జేసుకోవడానికి అదొక సాంగ్. హ్మ్. అండ్ బెస్ట్ పార్ట్ ఏందంటే నేను ఆ సాంగ్ తర్వాత బాంబేలో నాకొక ఫేవరెట్ డాన్సర్ ఉన్నాడు.
తను లేడీ డాన్సర్, ఒక జెంట్. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్‌తో కలిసి చేశారు. అంటే ఇక్కడి నుంచి అంత రీచ్ వెళ్ళింది అని. యెస్. అంతే కదా! చాలా హ్యాపీగా బాలీవుడ్, నార్త్ అనిపించింది. ఇండియన్స్ దాకా మనం రీచ్ అయ్యామంటే 'ఉయ్యాలో ఉయ్యాలో' సాంగ్ అక్కడ బాంబేలో వాళ్ళు కూడా ఒక ఫాదర్ డాటర్ ఆ రీల్ చేసుకున్నారంటే అమేజింగ్ కదా. ఇంతకీ భాను మాస్టర్ అంటే బాలయ్యకు ఇష్టమంట. ఏంటి మీ ఇద్దరి బాండింగ్? ఏం లేదండి, సిన్సియర్గా వర్క్ చేయాలి, హీరో ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోవాలి, ప్లస్ కొత్తగా వాళ్ళ సినిమాలు ఇప్పుడు నిజంగా ఆడియన్స్ వాళ్ళ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి అని మైండ్ దాని మీద పెట్టుకొని చేయాలండి. చేస్తే కరెక్టే. అక్కడే ఓ కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. బాలయ్య గారితో 'అఖండ' అలాగే 'భగవంత్ కేసరి' ఈ 'భగవంత్ రెండిటికి మీరు వర్క్ కేసరి', చేశారు. 'వీరసింహారెడ్డి', 'వీరసింహారెడ్డి' ఆ! వీరసింహారెడ్డి యెస్. మొత్తం 3 3 సినిమాలకి. సినిమాలు. ఇప్పుడే ఈ 'డాకు మహారాజ్' మిస్ అయింది యాక్చువల్లీ. ఓకే. ఆ 'డాకు మహారాజులో' శేఖర్ మాస్టర్ అవును, కనిపించారు. అవునవును. 'దబిడి నేను దిబిడి' సాంగ్‌లో అవును. కనిపించినట్టున్నారు. మ్మ్. మీకెప్పుడైనా అలా అనిపించిందా హీరోతో పాటు? లేదంటే మనం కూడా స్క్రీన్ మీద కనిపించాలి అనేది నేను ఎప్పుడైనా? అట్లా ఏం లేదు, కానీ నేను ఇప్పుడు 'గోదావరి గట్టు' ఉంది, హ్మ్. 'గోదావరి గట్టు మీద రాముంది' ఎండ్లో నేను వస్తాను హుహు. ఒక డైలాగ్లో. హ్మ్. అది అది ఆ సాంగ్ ఎండ్ సాంగ్లో వస్తాను. కనిపించాలని ఏం లేదండి, అది మా షూట్ చేసే ప్రాసెస్లో అనుకోని ఒక ఎంటర్టైనింగ్గా ఉంటుంది, మనం కూడా సరదాగా. సరదాగా ఉంటుంది అంటే వస్తాం. ఎందుకంటే మాలాంటి వాళ్ళని చూస్తూ ఉంటారు. శేఖర్ మాస్టర్ కనిపించారు అని చూసాను అవును, నేను అవును. 'డాకు మ్మ్. మహారాజ్‌లో'. అవును. ఇంతకీ 'గోదావరి గట్టు మీద' సాంగ్ ఎవరెవరో చేసేస్తున్నారు. మీ ఇంట్లో మీ హోమ్ మినిస్టర్‌తో, మీ మిసెస్‌తో చేసారా? నాకు టైం దొరకలేదు, నేను ఇది మన సంక్రాంతికి వస్తున్నాను షూట్లు, హ్మ్. మళ్ళీ ఇంకా వేరే విశ్వక్సేన్ సాంగ్స్ 'లైలాలో' అన్ని పాటలు చేస్తున్నాను. ఓకే. తనకి కంటిన్యూగా విశ్వక్సేన్ గారు కూడా కంటిన్యూ సాంగ్స్ చేస్తున్నాను. హ్మ్. సో బిజీ ఇన్ వర్క్ షెడ్యూల్. ఓకే. అంటే ప్లస్ అది రిజల్ట్ చూస్తున్నాము, అదే ఎంజాయ్మెంట్, ఇంకా కడుపు నిండిపోతుంది. కదా! అవును. అదే పండగ. అదే పండగ ఇంకా. నిజమేనండి. మ్మ్. అయితే 'తండేల్లో' బుజ్జి తల్లి మీరే చేశారు కదా! మ్మ్. సాయి పల్లవి లాంటి గ్రేస్ ఉన్న డాన్సర్‌కి కొన్ని స్టెప్స్ చేయాలంటే కూడా మీరు ఆలోచించుంటారు. మ్మ్. ఆమెకి డాన్స్ కంపోజ్ చేస్తున్నప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇది కంప్లీట్ మాంటేజ్ సాంగ్ అండి, మాంటేజెస్ అంటే మాంటేజెస్. కథ స్టోరీ టెల్లింగ్. కాకపోతే మధ్యలో ఒక బీజం పిలిచారు నన్ను, పిలిచి చేద్దామని డ్యాన్స్ అనుకున్నాము, కానీ మళ్ళీ డ్యాన్స్ వద్దు, క్యారెక్టర్స్ మళ్ళీ డ్యాన్స్ చేస్తే బాగుండదు ఆ సాంగ్కి హ్మ్. అని మళ్ళీ సేమ్ బీజంలో ఒక మాంటేజ్ లాగా అనుకొని షూట్ ఫినిష్ చేశాం. ఓకే. అమ్మో, సాయి పల్లవి ఈజ్ అమేజింగ్ అండి, కదా! అమేజింగ్ టాలెంటెడ్. హ్మ్. అండ్ నాగ చైతన్య గారి లుక్ తండేల్లో ఆయన పెట్టే ఎఫర్ట్స్ సినిమా కోసం హ్మ్. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్ కరెక్టే. అన్డౌటెడ్గా. అల్లు అర్జున్‌కి కూడా మీరు 'సరైనోడుకి' వర్క్ చేసినట్టున్నారు. ఏ సరైనోడు సాంగ్‌కి మీరు కొరియోగ్రఫీ సరైనోడు చేశారు? డూడు అడూడు రారా డూడు టైటిల్ సాంగ్ ఓకే. అది చేశాను. మళ్ళీ ఊ అంటావా మామలో బీజమ్స్ హ్మ్. చేశాను, డాన్స్ మూమెంట్స్ అల్లు ఓకే. అర్జున్ గారికి. 'సర్లేరు నీకెవరు' మహేష్ బాబు సినిమాకి ఏం చేశారు? ఏ సాంగ్‌కి మీరు మాంటేజెస్ కొరియోగ్రఫీ? సాంగ్ దాంట్లో సూర్యుడివో చంద్రుడివో అని, హ్మ్. అది కూడా మంచి మాంటేజ్ సాంగ్. డీజే టిల్లుకి వర్క్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? డీజే టిల్లు చేసేటప్పుడు ఆ సినిమా అప్పుడు ఏంటంటే ఒక సినిమా పేరు డీజే టిల్లు, ఒక సాంగ్ దాంట్లో అని చెప్పేసి చేసాం. చేసిన తర్వాత 10 డేస్లో ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మామూలుగా ఒక డీజే టిల్లు సినిమా అనుకున్నది, డీజే టిల్లు అనేది అంటే లౌడ్గా వినిపించింది ఆ! ఆడియన్స్లో. ఆ పాట తర్వాత వేరే లెవెల్ ఆ సినిమాకి. అస్సలు ఆ సినిమా రిలీజ్ తర్వాత ఇంకా అవును. సిద్ధు గూడా వేరే లెవెల్, అతని అంటే పేరు వేరే కూడా రేంజ్కి మారిపోయింది. వెళ్ళిపోయాడు, వేరే రేంజ్. యెస్. అదే. మాస్టర్ ఇప్పుడంతా సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! ఉమ్. అసలు ప్రతి కొరియోగ్రాఫర్ కూడా సిల్వర్ స్క్రీన్ మీద వాళ్ళ పేరు చూసుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. చాలా కష్టపడతారు దానికోసం. మీరు ఫస్ట్ టైం మీ నేమ్‌ని, మీ టైటిల్ కార్డ్‌ని ఎప్పుడు చూసుకున్నారు? నేను యాక్చువల్గా వైవిఎస్ చౌదరి గారి రే సినిమాకి కొరియోగ్రాఫర్ అయ్యానండి. అయిన తర్వాత మేము యూఎస్ వెళ్ళాము, సాయిధరం తేజ్ గారిది ఫస్ట్ ఫిలిం అది, డెబ్యూ. తర్వాత అక్కడ ఏదో అన్ఫార్చునేట్ మళ్ళీ షూట్ కంప్లీట్ చేయకుండానే రిటర్న్ అయిపోయాము. అయిన తర్వాత రాగానే సునీల్ గారు పూలరంగడు ఫిలిం చేస్తున్నారు. దానికి నాకు ఆయన పిలిచి అవకాశం ఇచ్చి పూలరంగడు అనే సినిమాలో 2 పాటలు, ఇంట్రడక్షన్ సాంగ్ ప్లస్ మధ్యలో ఒక సాంగ్, దానికి నా ఫస్ట్ టైం పూలరంగడు అనే సినిమాకి చూసుకున్నాను భాను కొరియోగ్రాఫర్ అని. మీరు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలకి, ఎన్ని సాంగ్స్‌కి కొరియోగ్రఫీ చేశారు? యాక్చువల్గా అందరు కౌంట్ చేసుకుంటారండి,
నేనెందుకో స్టార్టింగ్ నుంచి కౌంట్‌లెస్‌గా ఉండాలి, వదిలేయాలి. అంటే మనం ఇన్ని చేశాము అంటే గొప్పగా చెప్పుకోవడానికి ఉండొద్దు. అంటే వర్క్‌ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోదాం గానీ, నేను ఇన్ని లెక్కలేసుకొని ఇన్ని సాంగ్ చేశానని నేను మామూలు నాకు గుర్తున్నవైతే 300 ప్లస్ చేశానండి సాంగ్స్. అలాగా? హ్మ్. ఓహ్! మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి? మీరు కొరియోగ్రఫీ చేసిన దాంట్లో? చాలా ఉన్నాయండి. చాలా అంటే ఇప్పుడు 'డీజే టిల్లు' గానీ, 'అఖండ', 'జైబాలే' గానీ, ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన 'గోదారి గట్టు మీద రామచిలక' గానీ, అంటే చాలా ఉన్నాయి అలా సాంగ్స్. అంటే ఎన్ నంబర్ ఆఫ్ సాంగ్స్. ఇంకోటేంటంటే నా వీక్ పాయింట్ నేను సాంగ్‌ని ఎంజాయ్ చేయకపోతే చేయలేను. అంటే దాన్ని మైండ్‌లోకి తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఆ బాడీ లాంగ్వేజ్ గానీ అన్నీ అలా అంటే మనస్ఫూర్తిగా వస్తేనే చేస్తాను. లేదు నాకు కొంచెము టైం కావాలంటే టైం తీసుకుంటాను. ఏదో ఆర్టిఫిషియల్‌గా మాత్రం చేయలేను. ఎందుకంటే అలా చేస్తే మనం చూసే వాళ్ళకి తొందరగా కనెక్ట్ అవ్వమని నా ఫీలింగ్. అదే. సో మాస్టర్, జయాపజయాలు దైవాధీనం అంటారు. అంటే మన పని మనం చేసుకొని పోతాం. సక్సెస్, ఫెయిల్యూర్, హిట్, ఫట్ అనేది కూడా ఇంకా అది దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది వాస్తవానికి. అయితే మీరు బాగా ఎఫర్ట్స్ పెట్టి ఇది సూపర్ హిట్ అవుతుంది అనుకుని అవ్వని సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? సాంగ్స్ వైజ్ ఏం లేవండి. హ్మ్. సాంగ్స్ వైజ్ ఇప్పటి వరకు నేను బెస్ట్ అంటే కొరియోగ్రాఫర్‌గా ఇంకా బెస్ట్ ముందుకెళ్తున్నానంటే అన్నీ నా వర్క్ బాగుంది కాబట్టి ఎళ్తుంది. సో, మూవీ పరంగా 'మిస్టర్ బచ్చన్' బ్లాక్ బస్టర్ అవుతదనుకోని ఎక్స్‌పెక్ట్ జేశాను. సో, మూవీ యావరేజ్ ఆడినా మళ్ళీ సాంగ్ అయితే బ్లాక్ బస్టర్ రేంజ్‌లో ఆడింది. సో, అలా ఉంటది తప్ప సాంగ్స్ ఇప్పుడు 'ఆయి' సినిమాలో 'నాయకి ఏమ' అది మంచి హిట్. హ్మ్. అట్లా చాలా సాంగ్స్ హిట్ అయినయి ఉన్నాయి. ఉప్పెనలో మీరు చేసిందేంటి మాస్టర్? 'దగ్ దగ్ దగ్' సాంగ్ అండి. ఓకే. 'దగ్ దగ్ దగ్' అని ఉంటది. ఆ సాంగ్ చేశాను. ఆహాహాహా! అయితే ఇప్పుడు ఏ కొరియోగ్రాఫర్‌కి ఆ కొరియోగ్రాఫర్ వాళ్ళ స్టైల్ ఉంటుంది. వాళ్ళు కూడా చాలా కష్టపడి చేస్తారు. హ్మ్. ఏదైనా చూసినప్పుడు ఇది నేను చేస్తే బావుండేది. నా దాకా రాలేదు అని అనిపించిన సాంగ్ ఏదైనా ఉందా? నా వరకా అండి? ఏమోండి ఇప్పటివరకైతే స్వేర్ ఇప్పటివరకైతే అలా అనిపియలేదు. నేను అనిపించలేదు. జేషుంటే బావుండేదని. హ్మ్. కానీ ఏంటంటే నేను చేసింది జాగ్రత్తగా చేయాలనే దాని మీదే ఉంటుంది నాకెప్పుడు గానీ, హ్మ్. నేను అందరి కొరియోగ్రఫీ ఎంజాయ్ చేస్తాను. ప్లస్ ఇంకోటేంటంటే నేను వాట్ ఐ బిలీవ్ కొరియోగ్రఫీలో ఏంటంటే, ఒకటే స్టైల్ పట్టుకొని నా స్టైల్‌ని అన్ని సాంగ్స్‌లో అదే స్టైల్ రుద్దాలని చూడను. ఎందుకంటే ప్రతి సినిమా వేరు, ప్రతి కథ వేరు, ప్రతి డైరెక్టర్ స్టైల్ వేరు, ప్రతి హీరో వేరు అని నేను కథతో పాటొస్తాను. కథతో పాటెళ్తే ఫ్రెష్ అయిపోతాను. నేను కొత్తగా అవుతాను. మోర్ క్రియేట్ చేయడానికి స్కోప్ ఉంటది. అది నేను బాగా ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి నాకు తెలిసింది. ఆహా! ఓకే. ఇప్పుడు 'అల్లు అర్జున్' గారికి 'సరైనోడు' చేసేటప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలి. ఫుల్ డాన్స్ ఉండాలి. 'డీజే టిల్లు' అనేది ఒక క్యారెక్టర్ బేస్డ్. ఆ క్యారెక్టర్ ఎలా చేస్తే బావుంటదనేది చేస్తేనే హిట్. అంటే నాకు ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. ఓకే. మనం క్యారెక్టర్ కథతో పాటు చేస్తే మనం సక్సెస్ అవుతాము. ఎట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్ గూడా ఎంజాయ్ చేస్తాడన్నది నేను పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి ఇంకా కథే నాకు నన్ను ఫ్రెష్‌గా చూపిస్తుంది కథ. అలా. అవును మాస్టర్. ఇప్పటికి మీరు 2, 3 టైమ్స్ అన్నారు. కథ నన్ను డ్రైవ్ చేస్తది. కథే నన్ను హ్మ్. కొరియోగ్రఫీ చేసేలా చేస్తుంది అని. అవును. ఒక డాన్స్ మాస్టర్‌కి డైరెక్టర్ కథని చెబుతారా? చెప్తానండి. ఫుల్ కథ. ఇప్పుడు నేను ఎన్ని సినిమాలైతే చేశానో, చేయబోతున్నానో ప్రతి సినిమా కథ ఫుల్‌గా వాళ్ళు ఒకవేళ హాఫ్ చెప్పినా నేను మొత్తం తెలుసుకుంటాను. హ్మ్. డైరెక్టర్‌ని అడిగి. ఎందుకంటే ఎలా బిహేవ్ చేస్తే బావుంటది? బాడీ లాంగ్వేజ్ ఎలా చేస్తే బావుంటది? నేను ఎడిట్ షూట్‌కెళ్ళి ముందు జరిగిన సీన్స్ చూస్తాను. హుహు. అంటే వాళ్ళు ఎలా మాట్లాడే విధానం ఎలా ఉంది? అంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది? బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? ఇవన్నీ దృష్టిలో చూస్తాను నేను. అలవాటయిపోయింది నాకు యాక్చువల్‌గా. మాస్టర్, ఒక డాన్స్ మాస్టర్‌కి ఏం లిమిట్స్ ఉంటాయి? అంటే ఆయన ఆ హీరో, హీరోయిన్స్‌కి లేదంటే ఆ టీమ్‌కి డాన్స్ హ్మ్. కంపోజ్ చేసి అక్కడికే ఆయన డ్యూటీ అయిపోతుందా? లేదంటే కొన్ని కాస్ట్యూమ్స్ విషయంలో కావచ్చు, లొకేషన్స్ కావచ్చు, ఇంకా వేటి విషయంలో అయినా సజెషన్స్ ఇవ్వచ్చా? ఫ్రీడమ్ అనేది ఉంటుందా? డెఫినెట్‌గా అండి. హ్మ్. ఇప్పుడు జనరేషన్‌లో కొరియోగ్రాఫర్ అంటే సెట్ ఏంటి? సెట్ డిస్కషన్‌లో ఉండాలి. కాస్ట్యూమ్ డిస్కషన్‌లో ఉండి, మేకప్ ఎలా ఉండాలి? నేనైతే హెయిర్ స్టైల్, యెస్. బొట్టు బిళ్ళ ఏం పెట్టాలో గూడా ఆలోచిస్తాను. అది ప్లస్ కింద చెప్పులు, షూస్ ఏమెయ్యాలి? ఓహ్! అది అన్నీ అంటే డే 1 ఏంది కావాలి? డే 2 ఏంటి? డే 3 ఏంటి? ఎక్విప్‌మెంట్ ఏంటి? టెక్నికల్‌గా అంటే జిమ్మి వాడుతున్నామా? గింబలా? లేకపోతే డ్రోనా? అన్నీ
ఏ డేట్ రోజు ఏది కావాలో ముందే ఆలోచించుకొని ఏ షాట్‌కి ఎక్కడ ఏం జరగాలో అన్నీ ఆలోచించాలి కొరియోగ్రాఫర్ అంటే. అలాగే మాస్టర్ ఇంకొక విషయం ఏంటంటే టీమ్ వర్క్ అనేది కంపల్సరీ ఎక్కడైనా సరే. అయితే ఇప్పుడు మీరు హీరో, హీరోయిన్ వరకే మీరు కంపోజ్ చేస్తారా? లేదంటే వెనక ఉన్న డాన్సర్స్‌కి కూడా మీరు స్టెప్స్ చెప్తారా? లేదంటే మీ అసిస్టెంట్స్ వర్క్ చేస్తారా వీటి మీద? లేదండి. అంటే నా విషయానికొస్తే యాక్చువల్‌గా మా అసిస్టెంట్స్ మీద డిపెండెంట్ అనను. కంపోజింగ్ అసిస్టెంట్స్ అని అందరికి ఉంటారండి. హుహు. వాళ్ళు కంపోజ్ చేస్తారు, మాస్టర్ కంపోజ్ చేస్తారు. లేదంటే వాళ్ళు కంపోజ్ చేసిన తర్వాత డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ ఎళ్లి ఇది ఉంచు, ఇది అని చిన్న కరెక్షన్స్ చేసి షూట్‌కెళ్తారు. నా విషయానికొస్తే మాత్రం హోల్ అండ్ సోల్‌గా ప్రతి పాట నేనే కంపోజ్ చేసుకుంటాను డాన్స్ మూమెంట్. ఎందుకంటే నాకు నా అసిస్టెంట్స్ స్టైల్‌ని నేను ముందే యూజ్ చేసుకోవద్దు. వాళ్ళు డాన్స్ మాస్టర్స్, కొరియోగ్రాఫర్స్ అయినప్పుడు ఆ స్టైల్ అనేది వాళ్ళకుండాలి అనేది నేను నమ్ముతాను. పాపం అంటే వాళ్ళ స్టైల్ నా కెరియర్‌కి వాళ్ళ స్టైల్ యూజ్ చేస్తారనుకోండి. వాళ్ళు కొరియోగ్రాఫర్స్ అయినప్పుడు వాళ్ళది అయిపోతుంది. అంటే ఆల్రెడీ చూసిన దానిలా ఉంటది స్టైల్. హుహు. సో, నేను ఇప్పటివరకైతే ఏ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు చేయనివ్వను. ఎప్పుడన్నా టైం లేకపోతే చేసినా మళ్ళీ నాకు నచ్చితే ఉంచుతాను. కానీ నేను ఒకటి ఫిక్స్ అవుతాను. ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ప్లస్ డైరెక్టర్‌తో ఆల్రెడీ నేను మీటింగ్ చేసి ఉంటాను కాబట్టి అది వాళ్ళని చేయనీయకుండా ఆపుతాను. నేను టైం తీసుకుంటాను యాక్చువల్ నైట్ స్పెండ్ చేసి అలా కంపోజ్ చేసి మొత్తం నేను చేసుకుంటాను. టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇక ఇది చాలు అనిపించదు. ఇంకా ఏదో చెయ్యాలి, ఏదో చేయాలనే ఒక ఫైర్ ఉంటుంది. మీకెప్పుడైనా ఇంకా నేను వాళ్ళకి చేయలేదు, ఈ హీరోకి చేయలేదు అనే ఒక అసంతృప్తి ఏదైనా ఉందా? అసంతృప్తి ఏం లేదండి. కాకపోతే నేనేం ఒక జీల్. జీల్ అంటే వచ్చిన సాంగ్‌ని మాత్రం అసలు డైరెక్టర్ ఏమనుకున్నాడో అది చెయ్యాలి. ఫస్ట్ డైరెక్టర్ ఏమనుకున్నాడో అది వచ్చినప్పుడు ఆయన ఫేస్‌లో స్మైల్ ఉంటది హ్యాపీనెస్. నేను దానికోసం ఫైట్ చేస్తాను. డైరెక్టర్‌ని సాటిస్ఫై చేసి ఎట్ ద సేమ్ టైమ్ ప్రొడ్యూసర్ నాకు 3 డేస్ లిమిట్ ఇస్తే ఆ 3 డేస్‌లో ఫినిష్ అయిన తర్వాత ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ సాంగ్ చూసుకున్నప్పుడు నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అదే హ్యాపీనెస్ ఇస్తది నాకు. ఇంకా వేరే వాళ్ళతో వర్క్ చేయాలన్న జీల్ ఎందుకుండదండి? డెఫినెట్‌గా అంటే ఒక ఇప్పుడు బకెట్ బాగా లిస్ట్ ఏమైనా ఉందా? హీరోస్ అట్లేం లిస్ట్? లేదు. అంటే వచ్చింది మాత్రం వదలొద్దు. ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్వరికి చేయని వాళ్ళకి ఇప్పుడు 'రామ్ చరణ్' గారితో చేయలేదు, 'ప్రభాస్' గారితో చేయలేదు, 'చిరంజీవి' గారితో చెయ్యాలి వాళ్ళకి. అంటే నాట్ ఓన్లీ డాన్స్ నంబర్ అండి. నేను పర్సనల్‌గా వర్క్ అంటే మాంటేజ్ సాంగ్ అయినా వర్క్ చేయాలి. అనేది ఉంటది డెఫినెట్‌గా. మీకు ఇంకా పాన్ ఇండియా హిట్ పడినట్లేదు మాస్టర్? పాన్ ఇండియా ఏముందండి. ఆ! వర్కే మనదండి. వర్క్ పాన్ ఇండియా చేసిన అన్నం, బిర్యానీ అంతేనా? తినాలి. అంటే నా వే ఆ ఆఫ్ థింకింగ్ హిందీలో వేరు. మన డాన్స్, ఆ హిందీ వాళ్ళు, నార్త్ వాళ్ళు ఎక్కడ చూసినా అది లేదండి. అసలు అంటే అది నాకు వేరుగా ఉంటుంది గదా మన మాస్టర్? డాన్స్ అందరు చేసేసి మొత్తం అసలు వరల్డ్ రికార్డ్, వరల్డ్ వైడ్ మనం వెళ్ళిపోయి అలా అంటే వెళ్ళొద్దని లేదు, వెళ్ళాలని లేదు. కానీ మన దగ్గరకొచ్చిన వర్క్ మాత్రం చాలా సిన్సియర్‌గా ఎఫర్ట్ పెట్టి చేస్తే దాని రీచ్ అనేది దేవుడు చూసుకుంటాడు అంతా. అంటే 100% మనం మనం ఇవ్వాలి అంతే. ఇవ్వాలి అంతే. ఆ! కానీ అది పాన్ మనకి ఇండియానా? లేదంటే మన ఇప్పుడు తెలుగు సినిమానా? ఇప్పుడు ఎలా ఉంటదంటే ప్రభుదేవ మాస్టర్ ఉన్నారు. హ్మ్. ఆయనలాగా నేనే అయిపోవాలి, లేకపోతే శేఖర్ మాస్టర్ లాగా అయిపోవాలి, జానీ మాస్టర్ లాగా. దేవుడు నాకు ఒకటి ఇచ్చాడు. భాను యెస్. మాస్టర్ నువ్వొకటి నీకో ప్రత్యేకత, నీకో లైఫ్ ఉంది, నీదో స్టైల్ ఉంది. అన్నీ నాకు ఇస్తున్నప్పుడు నేను నా లైఫ్, నా స్టైల్ ఇవన్నీ వదిలేసి నేను ఇంకొకరిలాగా ఉండాలనుకోవడం నేను అనుకోను. నాకు నేనే పోటీ అంటారు. పోటీ అని కాదు. పోటీ గూడా గాదు. పోటీ ఏం లేదు. వర్క్ సిన్సియర్‌గా చేసుకొని హ్యాపీగా వర్క్ ఎంజాయ్ చేస్తే ఇవన్నీ పెట్టుకుంటే వర్కే చేయలేము అసలు. అంటే యెస్. వేరే వాళ్ళు ఉన్న పొజిషన్‌లో నేను ఉండాలి. లేకపోతే ఆ సాంగ్ ఏదో అన్ని మిలియన్స్ ఎళ్ళింది నాదెళ్ళాలి. ఇవి టార్గెట్స్ పెట్టుకుంటే వర్క్ మొత్తం డిస్టర్బ్ అయిపోతాం మనం. అవును. ఆ కన్‌ఫ్యూజన్‌లో నేనేం పెట్టుకుంటానంటే నేను ఎంజాయ్ చేస్తూ చేయాలి ఫస్ట్. కంపోజింగ్‌లో నాకు మజా అనిపించింది. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది డైరెక్టర్ ఫీల్ అయితే చాలింకా అచీవ్‌మెంట్ అంతే. మాస్టర్ మనం మాట్లాడకూడదు. మన సక్సెస్ మాట్లాడాలి అంటారు. ఈరోజు మాట్లాడుతుంది భాను మాస్టర్ కాదు. భాను మాస్టర్ సక్సెస్. అయితే ఎవరి భాను మాస్టర్? ఎక్కడి నుంచి వచ్చారు? మీరెవరు? నేను హైదరాబాద్ అండి. హైదరాబాద్ లోకల్. మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి మెదక్, ఓహ్! సిద్దిపేట. మమ్మీ వాళ్ళు వచ్చేసి వైజాగ్ హ్మ్. కంప్లీట్‌గా. సో, నేను ఇక్కడే హైదరాబాద్ పారడైస్ వెస్లీ బాయ్స్ స్కూల్‌లో చదువుకున్నాను. ఓకే. సో, నేను నా ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిన తర్వాత డాన్స్‌లోకి వచ్చాను.
వచ్చిన తర్వాత గణేష్ మాస్టర్ దగ్గర అసిస్ట్ చేశాను. చేసిన తర్వాత అలా చాలా మాస్టర్స్, ఈవెన్ ప్రభు సార్కి కూడా నేను అసిస్టెంట్గా చేయడం జరిగింది పౌర్ణమి సినిమాకి. అలా తెలుగులో ఉన్న ఆల్మోస్ట్ ఇప్పుడున్న మాస్టర్స్ కాదు, అందరికీ నేను స్టార్టింగ్ అసిస్టెంట్గా చేశాను. జానీ నా ఫ్రెండ్ యాక్చువల్గా. జానీ స్టార్టింగ్ తన కెరియర్లో కూడా నేను హెల్ప్ చేయడం జరిగింది. తనకు ఆపర్చునిటీ వస్తే నితిన్ గారు బాను ఉంటావా మరి ఈ సాంగ్కి అని చెప్పేసి అడిగారు. తన కెరియర్ కూడా నేను ఉండి స్టార్టింగ్ 2 సాంగ్స్ నేను కూడా ఉండి హెల్ప్ చేయడం జరిగింది. అలా చాలామంది మాస్టర్స్ ఉన్నారు. సో అలా చేస్తూ నేను 2011లో నేను రే అనే సినిమాకి నన్ను వైవిఎస్ చౌదరి గారు పిలిచి మరి నాకు కొరియోగ్రాఫర్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఐ థింక్ నేను వన్ అండ్ ఓన్లీ మాస్టర్ అనుకుంటాను. నేను ఓ కొత్త మాస్టర్కి నువ్వెంత రెమ్యునరేషన్ అడిగితే అంత చెక్ రాసి ఇచ్చారు వైవిఎస్ చౌదరి గారు. ఆ సినిమాలో నేను ఫైనల్గా 1 సాంగ్ కూడా చేయలేదండి. కానీ వైవిఎస్ చౌదరి గారి గొప్పతనం ఏంటంటే ఒక్క నాట్ ఈవెన్ సింగిల్ ఎన్పి రిటర్న్ అడగలేదు ఆయన. అది ఆయన గొప్పతనం అందామా, భాను గారి మీద ఉన్న నమ్మకం అనుకోవాలా? లేదు, ఆయన నమ్మకం ఉంది. అంత ఉందని నాకు కూడా తెలియదు. నేను అవ్వను సార్ ఇప్పుడు కొరియోగ్రాఫర్, నేను మెల్లిగా అవుతాను అంటే, లేదు నువ్వు అవ్వాల్సిందే ఈ సినిమా. కానీ నన్ను ఫోర్స్ చేసి చెక్ రాసి చెక్ నా చేతికి ఇచ్చి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రెమ్యునరేషన్ కూడా. ఏంటి సార్ ఇంత ఇచ్చారు, ఇంకా ఏం మాట్లాడద్దు, నువ్వు చేస్తున్నావు ఈ సినిమా, అమెరికాకి వస్తున్నావు అని చెప్పి తీసుకెళ్ళిపోయారు నన్ను. మళ్ళీ అక్కడి నుంచి రాగానే ఇప్పుడు నెగిటివిటీ ఉంటుంది అండి, ఫస్ట్ సినిమానే చేయలేదు, సాంగ్ రిటర్న్ వచ్చేసారని. అది ఏమాత్రం అది మనసులో పెట్టుకోకుండా సునీల్ గారు పూలరంగడ్ అనే సినిమాకి మళ్ళీ నాకు పిలిచి ఇంట్రడక్షన్ సాంగ్, ఇంకో సాంగ్ ఆపర్చునిటీ అని వాళ్ళ గొప్పతనం అంతా. మాస్టర్ మొత్తానికి కృష్ణానగర్ కష్టాలు ఏవి లేవంటారు? కృష్ణానగర్ కష్టాలను ఈజీగా నేను గెయిన్ Overcome చేశాను. చేశారు. ఎలా అంటే ఫస్ట్ కృష్ణానగర్లో తిరుక్కుంటా బాధపడే బదులు మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చింది డ్యాన్స్ చేయాలి. డ్యాన్స్ చేసి మంచి మాట, మంచి బిహేవియర్, మన హార్డ్ వర్క్ పెట్టేసి ఇంకా మనం ఈ 3 పనులు కరెక్ట్గా చేస్తే మనం సక్సెస్ అవుతాము, లేకపోతే అచీవ్మెంట్ వస్తుంది మనకు అనేది నేను చాలా బాగా బిలీవ్ చేశానండి. నాకు అది ఒక 1-2 టైమ్స్ మనం అది టేస్ట్ చేసిన తర్వాత మనకు అలవాటు అయిపోతుంది. ఓహో, మనం ఎక్కువ చక్కర్లు కొట్టే అవసరం లేదు, మనకు వచ్చిన పనిని సిన్సియర్గా చేస్తే చాలు, పని నుంచి పని వస్తుందని బిలీవ్ చేస్తాను. అంతేగాని వేరే పనులన్నీ చేస్తే పని రాదు మన దగ్గరికి. మన దగ్గరకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాంతోనే మనం ఇంకోటి క్రియేట్ చేసుకోవాలి అంతే. మాస్టర్ అప్కమింగ్ డాన్సర్స్కి మీరు ఏం చెప్తారు? అప్కమింగ్ డాన్సర్స్కి అంటే అండి, వదలద్దు, ఆపర్చునిటీ వస్తే దాన్ని లైట్ తీసుకోకండి. అంటే ఇప్పుడు డాన్సర్ అవ్వాలని చాలామందికి ఉంటుందండి, మెంబర్షిప్ తీసుకోవాలి తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్లో అని వస్తారు. వన్స్ మెంబర్షిప్ తీసుకోగానే రిలాక్స్ అయిపోతుంది. అంటే అయిపోయిందమ్మా ఇంకా డాన్సర్ కార్డు కూడా వచ్చేసింది అని అనుకుంటారు అందరు. యాక్చువల్లీ అప్పుడే స్టార్ట్ చేయాలి అందరు. ఎనీ కొరియోగ్రాఫర్, ఎనీ డాన్సర్, ఏ క్రాఫ్ట్లోనైనా రీచ్ అయిపోయాము అని అనుకోదు, అక్కడ స్టార్ట్ అయింది. అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నీకు పని కావాలి కదా, నువ్వు పని బాగా చేస్తే పని వస్తుంది, నువ్వు పని కాకుండా వేరే చేస్తే వేరే వస్తుంది. ఇప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ బాగా చేస్తే డ్యాన్స్ వస్తుంది నీకు బాగా, నువ్వు అది వదిలేసి వేరేది చేస్తే వేరేది వస్తుంది. అది మాస్టర్, సినిమా ఇండస్ట్రీ అనగానే కాస్టింగ్ కౌచ్ లాంటివి, అలాగే కమిట్మెంట్స్ లాంటివి కూడా ఎక్కువ వింటూ ఉంటాం. ఆడపిల్లలకి మీరు ఏం చెప్తారు? ఏం లేదండి, బీ సేఫ్, జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా మీరు ఇక్కడికి వచ్చింది దేనికని మర్చిపోకండి. అండ్ ఎవరన్నా ఇట్లాంటి కమిట్మెంట్స్ కానీ ఎవరు ఏమన్నా అడిగినా కానీ ఇప్పుడున్న జనరేషన్లో నాకు తెలిసి ఏం ఉండదండి, అందరు స్ట్రాంగ్గా ఉన్నారు. అలాంటి అంటే మెత్తటి మనుషులు ఎవరు లేరు, మెత్తటి ఆడపిల్ల చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఆడపిల్లలు. సో జాగ్రత్తగా ఉండండి ఎక్కడున్నా, అంటే నాట్ ఓన్లీ ఇన్ డ్యాన్స్ ఫీల్డ్, వేరే ఫీల్డ్లో కూడా జాగ్రత్తగా ఉండడం అనేది సేఫ్. మాస్టర్, ఇప్పటి వరకు మీరు చాలా మంది హీరోయిన్స్తో వర్క్ చేశారు కదా, మీరు ఎవరు కంఫర్ట్గా, ఫ్లెక్సిబుల్గా మీకు అనిపించింది? అంటే చెప్పింది చెప్పినట్టు చేయడం, లేదంటే ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా వర్క్ చేయడం, అబ్బా వీళ్ళు కదా డాన్సర్స్ అంటే అని అనిపించిన హీరోయిన్ ఎవరు? శ్రీలీల అండి. అవునా? శ్రీలీల ఉయ్యాలో ఆ సాంగ్ కాదు, నేను శ్రీలీలకి మాస్ జాతర అని రీసెంట్గా రవితేజ గారి ఫిలిం చేశాను, దాంట్లో తనతో చేశాను. అండ్ భాగ్యశ్రీ ముందు రిహార్సల్లో తను చేసింది కాబట్టి నేను అంత ఇంప్రెసివ్గా లేను.
ఏదో చేసిందిలే అనుకున్నాను. సెట్‌లో అమ్మ! ఇరగదీసింది. మీరు చూసారు కదా! 'రెప్పల్ డప్పుల్' సాంగ్ గాని, యెస్. 'అబ్బచ్చా' సాంగ్ గాని తను అమ్మ! వాళ్ళిద్దరు ప్రస్తుతం. ఓకే. అదే. భాను మాస్టర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? మాస్ జాతర ఒకటి జరుగుతుందండి. తర్వాత 'విశ్వక్సేన్‌ది లైలా' ఒకటి జరుగుతుంది. ఇంకో ఫిలిం 'విశ్వక్సేన్' టైటిల్ ఇంకా అనౌన్స్ అవ్వలేదు. అదొకటి జరుగుతుంది. చాలా ఉన్నాయి అలా. హిందీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక 2 హిందీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తమిళ్‌లో ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అది. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తర్వాత మీ ఫ్యామిలీ ఫీలింగ్స్ ఏంటి? ఏమంటున్నారు? ఫ్యామిలీ ఆల్వేస్ హ్యాపీ అండి. నన్ను బాగా ఎంకరేజ్ అంటే డిస్టర్బ్ చేయరు బేసిక్‌గా. నేను ఇంత బాగా వర్క్ చేసుకోగలుగుతున్నాను. నేను ఇందాక చెప్పాను. నైట్‌లు కూడా నేను కంపోజ్ చేసుకుంటానంటే ఆ ఫ్యామిలీ ఇచ్చిన ఫ్రీడమ్. అంటే నోవేర్ ఇంక నాకు డాన్సే తప్ప నాకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ గానీ ఏవి నా మీద ఉంచరు ఫ్యామిలీ మెంబర్స్. మొత్తం టేక్ కేర్ తీసుకుంటారు వాళ్ళే. ఓన్లీ నేను చేయాల్సింది అందుకని నాకు ఇంకా ఫియర్. అంటే ఇంత మంచి ఆపర్చునిటీ దేవుడు నాకు ఇచ్చిన తర్వాత, ఇంత మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న తర్వాత నేను వర్క్ ప్లేస్‌ని డిస్టర్బ్ చేసుకోకుండా పెట్టుకుంటానండి. ఓ మంచి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత కూడా దీన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాను అని ఎప్పుడైనా రిగ్రెట్ ఫీలింగ్ దేనికైనా వచ్చిందా? అలాంటి మూమెంట్ ఉందా మీ లైఫ్‌లో? మంచిది లేదండి అస్సలు. హ్మ్. నాకు తెలిసి నేను ప్రతి ఒక్క సాంగ్‌ని అంటే పెద్ద సినిమా, చిన్న సినిమా అని ఊరికే అంటున్నాను మాట కొద్దీ. చిన్న సినిమా అయినా బెస్ట్ చేశాను. పెద్ద సినిమా ఇప్పుడు 'ఆయి' సినిమా ఉంది. బడ్జెట్ వైస్ అయితే కొంచెం తక్కువ బడ్జెట్‌లో తీశారు. దాంట్లో 'నాయకి ఏమైనదే' సూపర్ సాంగ్. అంటే నా 100% ఇచ్చాను. 'డీజే టిల్లు' అనేది ఫస్ట్ వచ్చిన 'డీజే టిల్లు' చాలా తక్కువ బడ్జెట్‌లో చేశారు. ఆ టైటిల్ సాంగ్ కూడా నా బెస్ట్. అంటే దీనికి మనం ఏదో పార్షియాలిటీగా మనం పెద్ద హీరోలకే చేద్దాము, ఈ చిన్న హీరోలు కదా నార్మల్‌గా చేద్దామని చేయలేదండి. అంటే 100% ఇచ్చాను. ఆ పార్షియాలిటీ లేకుండా చేస్తాను. భాను మాస్టర్ 100% ప్రతి దాని మీద ఒకే రకమైన ఎఫర్ట్స్ పెడతారా? లేదు అంటే రెమ్యునరేషన్ బట్టి పెడతారా? లేదండి. హ్మ్. అస్సలు అలా ఉంటే ఇండస్ట్రీలో ఉండలేము. ఎందుకంటే నేనేం ఆలోచిస్తానంటే ఆ డైరెక్టర్ ఎన్ని ఇయర్స్ నుంచి ఒక కల గాని ఆ సాంగ్ సిచ్యువేషన్ రాసుకొని దాన్ని మ్యూజిక్ డైరెక్టర్‌తో కూర్చొని, లిరిక్ రైటర్‌తో కూర్చొని మనకు ఆ సాంగ్ చేసుకొని వస్తాడనేది నాకు ఇవన్నీ రన్ అవుతాయి. సో, ఎవ్వరు నన్ను అప్రోచ్ అయినా అది మైండ్‌లో ఉంటది. పాపం ఎంత హార్డ్ వర్క్ దీని ఎనకాల తన కష్టం ఎంతో ఉంది. సో, అందుకని నేను డైరెక్టర్‌ని టార్గెట్ చేస్తాను ఫస్ట్. ఫస్ట్ డైరెక్టర్‌ని 100% సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఒక అతనికి ఫాస్ట్ డాన్స్ ఇష్టం ఉంటది. ఒక అతనికి స్లో ఇష్టం ఉంటది. అలా అందరిని అంటే ఫస్ట్ డైరెక్టర్‌ని సాటిస్ఫై చేస్తా. భాను మాస్టర్‌ది లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్. లవ్ కమ్ అరేంజ్డ్. అవునండి. చెప్తారా లవ్ స్టోరీ బ్రీఫ్‌గా? బ్రీఫ్‌గా ఏం లేదండి. మా వైఫ్ నన్ను ప్రపోజ్ చేసింది. నేను ప్రపోజ్ చేయలేదు. తనే ప్రపోజ్ చేసింది. సో, నాకేంటంటే ఈ లవ్ మ్యారేజ్ అంటే ఎళ్ళిపోయి చేసుకోవడాలు ఇవన్నీ వద్దు. ఫస్ట్ మీ పేరెంట్స్ చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు మా పేరెంట్స్ చెప్పి చేసుకుందాం అన్నాను. సేమ్ వాళ్ళు చెప్పగానే యాజ్ ఇట్ ఈజ్ ఒప్పుకున్నారు. వీళ్ళు అలా ఇండస్ట్రీ జరిగింది. వాళ్ళకి నిజంగా పిల్లనివ్వడానికి భయపడతారు గదా! అలా ఏం లేదండి నా విషయంలో. ఆ! నాకు తెలిసి ఇప్పుడు జనరేషన్‌లో చాలా భయము. హ్మ్. ముందు నేను చేసుకున్నప్పుడు అలాంటి భయాలేం లేవు. ఏమి లేవు. అదే. ఓకే. ఆవిడ కూడా ఇండస్ట్రీ వ్యక్తా? లేదు బయట లేదు. బయట వ్యక్తేనా? బయట. ఓకే. హ్మ్. థ్యాంక్ యూ భాను మాస్టర్. బావుంది. సంక్రాంతికి వస్తున్నాం. మా అందరి ఇళ్ళకి కూడా మీరు పండుగ తీసుకొచ్చారు. హ్మ్. థ్యాంక్ యూ సో మచ్. మీరింకా ఎంతో సక్సెస్‌ని అందుకోవాలని మేము కోరుకుంటున్నాం. కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.